సో హాయ్ ఉన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రామ్ పోతినేని గారి బర్త్డే వస్తుంది కదా, మే 15. సో ఏంది బ్రో మీరు రిప్లై చేస్తున్నాను, మీకు తొందర ఎక్కువ అనుకోవచ్చు. బట్ కాకపోతే మనకి ఏంటంటే, సో నాకైతే నేను ఒకవేళ ఊర్లో అంటే నేను నెక్స్ట్ మంత్ నేను ఊరికి వెళ్తున్నాను మే 10. సో అప్పటికి అంటే నేను అప్పటికి మళ్ళీ బిజీగా ఉండొచ్చు, ఓట్లే సమయం కదా. సో దాని తర్వాత మళ్ళీ నేను చేయకపోవచ్చు, మళ్ళీ చేసినాక ఎన్ని చేసి మళ్ళీ అప్లోడ్ చేయకపోతే నాకు అనేది టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. నేను ఎంత చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో దానికోసం ఏం చేస్తానంటే వీటిలన్నీ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజేమో ఇది, తర్వాత నెక్స్ట్ మనకి ఆది మూవీ గురించి, తర్వాత ఎస్ఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేది, అది జయంతిది, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేది, ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే, సో మీరు చూసే ఉంటారు నేను చంద్రబాబు గారి బర్త్డేది, అది చంద్రబాబు గారి అంటే పక్క నుంచున్నట్టు ఫోటో తీసినట్టు. సో ఈరోజు ఏంటంటే రామ్ గారి చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయంటే అంత క్లారిటీ ఉన్నాయి. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఎంత క్లారిటీ అంత క్లారిటీ ఉన్నాయి. సో ఇలా మీరు కూడా పే చేసుకొని ఈ ఫొటోస్లో మీరు ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు, నీట్గా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసినండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంతో మీరు ఏం చేస్తారంటే, సో క్యాన్సిల్ తక్కున్నాను. క్యాన్సిల్ తక్కువ తర్వాత మిస్టేక్స్ అనేది డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది కింద, ఈ లేయర్ సింబల్ వేరు, ఈ లేయర్ సింబల్ వేరు. సో ఈ లేయర్ సింబల్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఏం చేస్తారంటే మనకి ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది కదా, ఇమేజ్ సైజ్లోకి వెళ్తున్నాను. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తమిళ పెట్టుకోండి. యూట్యూబ్ తమిళ పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఆలోచించుకోవాలి, ఇక్కడ మనకి నా రామ్ గారి ఫోటో కావాలి, ఇక్కడ టైటిల్ కావాలి, ఇక్కడ మనం పిఎన్జీ కావాలి. అయితే పిఎన్జీ మొత్తం పెట్టట్లేదు, జస్ట్ ఒక ఎడిటింగ్ కోసం అనేది కొంచెం చిన్న చూపిస్తున్నాను. సో మీరు లాస్ట్లో చూడండి, పాస్వర్డ్ అయితే ఎంటర్ అవుతుంది చూడండి. సో తర్వాత వచ్చేసరికి దీన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే స్నాప్చాట్ ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. సో ఆ ఫోటో ఏంటంటే మనకి ఒక బ్లర్ ఇచ్చినట్టు ఒక ఫోటో ఉంటుంది అనమాట. సో ఆ ఫోటోలోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఆర్పి ఇంగ్లీష్లో ఆర్పి. తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్న తర్వాత దీని అయితే కింద చేసుకున్నాను చూడండి, ఇలా అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే దీన్ని ఇలా మినిట్లు తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇదేమో -60 పెట్టుకోండి, 60 కానీ ఎంత పెట్టుకోండి. సో నేనైతే ఒక 61 పెట్టుకున్నాను చూడండి, ఎక్కువద్దు తక్కువద్దు. నాలాగా రావాలంటే ఒక 61 పెట్టుకున్న తర్వాత శాచురేషన్ వచ్చేసరికి 11 పెట్టుకోండి. అంటే మనకి ఏంటంటే ఒక కొంచెం కలరింగ్గా కనపడాలని చెప్పి ఇలా పెట్టారనమాట. తర్వాత ఇప్పుడు చూడండి, రామ్ గారి ఫోటోస్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం రామ్ పోతినేని గారి ఇమేజ్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకటైతే తీసుకున్నాను. అదేంటంటే మనకి ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను. సో ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకుని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట. సో దీని అయితే క్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్రాప్ అయితే అయినట్టు లేకపోతే లేదంట, మన క్రాప్ అయింది. బస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికైతే చూడండి ఎంత పైకి పెట్టుకుంటారో కింద పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో ఏంటంటే జస్ట్ పంచి కనిపెట్టేట్టు పెట్టుకున్న తర్వాత జస్ట్ అక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్న తర్వాత ప్లీజ్ పెట్టండి గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మనకైతే ఈ ఫోటో ఉంటుంది. తర్వాత దీని ఏం చేస్తానంటే ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే స్కంద కింద ఎన్ని కనిపిస్తున్నాయి కదా, ఎన్ని కనపడకుండా ఉండాలంటే కొంచెం పెద్ద చేసుకున్నాను. పెద్ద చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం దీని అయితే ఇలాగ ఉంది కదా, దీని కొంచెం ఇలా కనుక్కున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఎల్ఆర్ సింబల్లోకి వెళ్తున్నాను. ఎల్ఆర్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని పెన్ సైజు స్మూత్నెస్ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలాగా డ్రాగ్ చేసుకున్నాను చూడండి. సో ఇలా డ్రాగ్ చేసుకోండి. మనకి ఏంటంటే కొంచెం ఎరేజ్ అయితే సాలిపోద్దని, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇలా చేసుకున్న తర్వాత దీనికి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే జస్ట్ అక్కడ మనకి ఎరేజ్ అయినట్టు చూపించాలి ఎంత జస్ట్ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇది తగ్గించుకున్నాను, శాచురేషన్ తగ్గించుకున్నాను. తర్వాత ఉపాధి తగ్గించుకున్నాను. సో ఇప్పుడు చూడండి మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే మన అక్కడ ఏంటంటే మనం కొంచెం ఎరేజ్ చేసాం కదా, ఎరేజ్ చేసినా కానీ మనం ఏం చేసామంటే కొంచెం శాచురేషన్ తగ్గించాము. తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే షేప్స్లోకి వెళ్తున్నాను. సో డ్రామ్యాన్లోకి వెళ్తున్నాను. డ్రామ్యాన్లో పెన్ సైజు స్మూత్నెస్ బ్లర్ రేట్స్ పెట్టుకున్న తర్వాత టచ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే 20 సో తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత సెకండ్ పాస్వర్డ్ వచ్చేసి 2020. సో దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే
దీని పెట్టుకున్న తర్వాత దీని అయితే వెనకాడుకుంటున్నాను. జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎఫెక్టివ్లో పెట్టుకోవడం కోసం అనమాట. సో అంత అక్కర్లేదు నాకైతే, కొంచెం తగ్గించుకోవచ్చు మీరంటే. ఏంటంటే అక్కడ మనకి కొంచెం హైలైట్ కావడానికి అనమాట, ఫుడ్ అనేది హైలైట్ కావడానికి పెట్టాను అనమాట నేను. సో చూసుకొని మీకు ఎంత కాకుండా అంత పెట్టుకోండి. సో ఇంత పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రామ్ గారి టైటిల్ తీసుకున్నాను. రామ్ పోతినేని అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తీసుకున్నాను. జస్ట్ ఒక సింపుల్ ఒక బ్యానర్లో ఎలా చేసుకోవాలి అనేది మన ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకున్న ఒక ఇది కాదు, నా గూగుల్ డ్రైవ్ ఇది కాదు. సో గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకున్న ఒక బర్త్డే ఫ్లాగ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత మీరైతే ఇంకేం చేసుకుంటారు అనేది మీ ఇష్టం అన్నమాట. సో దీంట్లోకి వెళ్తున్న తర్వాత దీంట్లో అయితే మనకు కన్ఫ్యూజ్ లేదు. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి. సో మీకైతే ఇది ఎలా చేశాను అనేది నేను రివ్యూగా చూపించాను. అంటే నా దగ్గర ఏమేమైతే ఉన్నాయి, అంటే ఏమేమి పిఎన్జీలు ఉన్నాయి అనేది మీకు రివ్యూగా చూపించాను. సో చూడకపోతే చూడండి. తర్వాత నేనైతే మై ఎడిటింగ్లోకి వెళ్తున్నాను. చెప్పాను కదా మనం లాస్ట్ టైం చూపించాను మీకు. సో అది ఇక్కడే ఉండాలి, ఇదనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి తోరణాలు పిఎన్జీలు ఉన్నాయన్నమాట. ఆ తోరణాలు పిఎన్జీగా తీసుకుంటున్నాను చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇదేంటి మనకి మొత్తం ఇక్కడ నెట్ సరిగ్గా లేదనుకుంటాను, ఇక్కడ చూపించలేదు. సో వచ్చింది. సో లాస్ట్ అనుకుంటే మనకి ఇంకా చూపించలేదు. సో నేను కొంచెం ఇదే కట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అవి అయితే నాకు కనిపించట్లేదు. సో అలాగే యాడ్ చేసుకోండి. తర్వాత నేనైతే మీకు లాస్ట్ టైం ఇచ్చినట్టు కొన్ని షేప్స్ తెస్తాను. ఆ షేప్స్లో అనేది మీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలాగా మీకు ఒకటి ఇస్తానని చెప్పాను కదా. సో ఇలాగ క్రాప్ చేసుకొని ఇలాగా దాని ఏమంటారంటే ఇట్లాగ క్రాస్గా పెట్టుకోండి. ఇక్కడ మీ ఫొటోస్ పెట్టుకోండి. మధ్యలో మీ ఊరి పేరు రాసుకొని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మీరైతే ఎడిటింగ్ అని చేసుకోవచ్చు. సో లాస్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి 2024 కాదండి, 2026 అంటే 2026 అంటే చూడండి. 2026 మీరు 3 సార్లు చెప్పాను. ఒకటేమో చెప్పాను కదా పోస్ట్లో, తర్వాత ఇంకో పాస్వర్డ్ చెప్పాను. ఇది లాస్ట్ వచ్చేసరికి 2026 ఎన్ని రాసుకొని మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ఏంటంటే 6 నెంబర్లు 2 లెటర్స్ అవి కూడా క్యాపిటల్లో ఉన్నాయి. 6 నెంబర్లు ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్, తర్వాత 6 నెంబర్లు వస్తాయి. ఎన్ని యాడ్ చేసుకుంటే మాకు ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరైతే నా టైటిల్స్ అనేది కాపీ చేస్తే నేను ఖచ్చితంగా కాపీ చేసి పెడతాను. సో వీడియో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.